హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సునంద పూర్ణిమ మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న ఆనంది నిజం తెలుసుకుంటుంది. నిజం తెలుసుకున్న ఆనంది సునంద నుండి పూర్ణిమ ప్రాణాలను కాపాడి సునంద కుటుంబానికి దూరం కాబోతుంది. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగిపోతుంది. సునంద పూర్ణిమ కూతురు చైత్ర అని తెలుసుకొని తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది కదా. ఆ విషయం అయితే ఆనందికి తెలియదు. ఇంటికి వచ్చి ఆదిత్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంటి దగ్గర లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఇక టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోని జీవన వచ్చి ఇక బావగారు అత్తయ్య మావయ్యని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడేమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా జీవన, ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే సునందాను తీసుకొని ఆదిత్య శశికాంత్ అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక అత్తయ్య మావయ్య ఇక ఆదిత్య గారు వచ్చారు అని చెప్పి చాలా సంతోషంగా ఇక ఆనంది అయితే వాళ్ళకు ఎదురుగా వెళ్ళి, అత్తయ్య ఇక మీరు ఎంగేజ్మెంట్కు రాలేకపోయారు, మీకు లేట్ అవ్వడం వల్ల ఎంగేజ్మెంట్కు రాలేదు కదా, నాకు తెలుసు. అక్కడ ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగిపోయింది. చైత్ర చాలా మంచి అమ్మాయి, తను చాలా అదృష్టవంతురాలు. నా నా తమ్ముడు శ్రీతర్ని పెళ్లి చేసుకుంటుంది కదా, పూర్ణిమ ఆంటీ కూడా చాలా మంచి మనసున్నది అని చెప్పి వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటుంది సునంద ముందు ఆనంది అయితే. అప్పుడే ఇక ఇలా శశికాంత్ ఆదిత్య అయితే అమ్మకు మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఇక ఆనంది కొద్దిసేపు నోరు మూసుకుంటే బాగుండు, కానీ ఆనంది నోరు మూయడం ఆపట్లేదు అని చెప్పి ఆదిత్య తనలో తాను అనుకుంటూ, ఆనంది అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా అమ్మను రెస్ట్ తీసుకొని, అమ్మ ప్రయాణం చేసి అలసిపోయింది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉండగా, లేదా ఆదిత్య గారు అక్కడ ఏం జరిగిందో అత్తయ్యకు తెలియాలి కదా, తర్వాత చెప్పలేదంటుంది అత్తయ్య అని చెప్పి అలాగే వాగుతూ ఉండగా సునంద అయితే చాలా కోపంగా, ఇక ఆపు ఆనంది, ఇక నీకెప్పుడు బయట వాళ్ళ గురించి ఇలా పొగడడం తప్ప వేరొక పని ఉండదా అని చెప్పి సునంద అయితే చాలా కోపంగా తనిక్క చెయ్యి కట్ చేసుకుంటుంది కదా, ఆ చెయ్యి అయితే ఇలా పైకి లేపు, ఆపు ఆనంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక ఏంటత్తయ్య ఏం జరిగింది, ఆ చేతికి ఆ కట్టేంటి అని చెప్పి ఆనంది టెన్షన్ పడుతూ ఉంటుంది. అవన్నీ విషయాలు నీకు అనవసరం, ఇక నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు కొంచెం మనశాంతి కావాలి అని చెప్పి సునంద చాలా కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆదిత్య తన రూమ్లోకి వచ్చాక, ఏంటండి అసలు అత్తయ్యకు ఏం జరిగింది, ఎందుకు నాకేం నిజాలు చెప్పట్లేదు, అసలు మీ ముగ్గురి మధ్య ఏం నడుస్తుంది, ఇక నాకేదో అనుమానంగా ఉంది, అత్తయ్యకు ఏదో బాధ ఉంది కానీ బయటకు చెప్పుకోవటం లేదు, అదేంటో నువ్వైనా చెప్పొచ్చు కదా, ఇక అత్తయ్య నేను కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంటాను, అలాంటి అత్తయ్యకు చేతికి దెబ్బ తగిలితే ఎలా తగిలింది అనేది నాకు చెప్పటం లేదు, ఎందుకండి నన్ను ఇలా చూస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో చెప్పుకుంటూ. అప్పుడే ఇక ఆదిత్య అయితే, చిన్న యాక్సిడెంట్లే ఆనంది, అవన్నీ విషయాలు ఇప్పుడు ఎందుకు, ఇక నైట్ అయింది కదా పడుకో, ఇక మార్నింగ్ అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తాను అని చెప్పి ఇలా చెప్పకుండా ఆదిత్య అయితే మరిపించేస్తాడు ఆనందినైతే. అప్పుడే ఇక ఆనంది అయితే వీటి గురించి ఆలోచిస్తూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ అత్తయ్య మామయ్య మధ్య గొడవ మాత్రం జరుగుతుంది, ఆ గొడవ ఎందుకనేది అర్థం కావట్లేదు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇలా మార్నింగ్ కాగానే సునంద అయితే పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉండగా, నేను వెంటనే పూర్ణిమను కలవాలి, పూర్ణిమ ఇక నాకు ఇచ్చిన మాట తప్పింది, ఇక నుండి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పింది కేస్ ఇలా గెలిచాక, కానీ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఇక నా వియ్యంకురాలు జ్యోతి కుమారుడు ఇక తన కూతురికి పెళ్లి జరిపించబోతుంది, ఇక ఈ పూర్ణిమ అసలు ఏమనుకుంటుంది నా గురించి, నేను వెంటనే పూర్ణిమలు కలవాలి, పూర్ణిమతో మాట్లాడాలి అని చెప్పి చాలా కోపంగా పూర్ణిమ దగ్గరికి బయలుదేరుతుంది సునంద అయితే. ఇక అప్పుడే ఇక ఆనంది అయితే, అత్తయ్య ఇంత కంగారులో ఇంత ఇక అలసిపోయి ఉన్నప్పటికీ ఎక్కడికో బయలుదేరుతున్నారు, ఎక్కడికై ఉంటుంది, అసలు అత్తయ్య ఏం చేస్తుందో కనుక్కోవాలి అని చెప్పి సునందకు తెలియకుండా ఆనంది అయితే సునందను ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక పూర్ణిమ అడ్రస్ ఇక ఇలా జీవన ద్వారా తెలుసుకున్న సునంద అయితే నేరుగా ఇక పూర్ణిమ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక పూర్ణిమ అయితే సునందాను చూసి, ఏంటి ఇలా
ఎలా వచ్చారు అని చెప్పి చాలా పొగరుగా అంటూ ఉంటుంది. ఏంటి ఇక నువ్వు మర్చిపోయావా? ఇక నుండి నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతానన్నావు. అసలు నీకు కూతురుందనే విషయమే నాకు చెప్పలేదు. ఇక నువ్వు నా ముందు ఇన్ని నిజాలు దాచిపెట్టి నన్ను మోసం చేశావు. మర్యాదగా ఈ పెళ్ళి ఆపేసి నువ్వు నీ కూతురు ఇక్కడి నుండి వెళ్ళిపోతారా? లేకుంటే ఇక ఈ సునంద అంటే ఏంటో నిరూపించాలా అని చెప్పి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పూర్ణిమకైతే సునంద. దాంతో ఇక పూర్ణిమ అయితే ఏంటి బెదిరిస్తున్నారా? ఇక నీకు భయపడాల అవసరం లేదు. ఇక నేను తప్పు చెయ్యలేదు. నా కూతురు నేను ఎక్కడికి వెళ్ళము. ఇక్కడే ఉంటాను. నా కూతురు పెళ్ళి ఇక్కడే ఉండి జరిపిస్తాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి పూర్ణిమ కూడా సునందకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది. దాంతో ఇక సునంద అయితే ఏంటి ఎప్పుడు కూడా భయపడే ఈ పూర్ణిమ ఇలా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది? ఇక ఇలా పూర్ణిమకు ధైర్యం రావడానికి కారణం ఆనంది అయి ఉంటుందా? లేకుంటే శశికాంత్ గారు చాటుగా కలిసి పూర్ణిమను రెచ్చగొడుతున్నాడా? అసలు పూర్ణిమకు ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం వచ్చింది? నాకే వార్నింగ్ ఇస్తుందా అని చెప్పి సునంద అయితే ఇక నేను ఏదో ఒకటి చెయ్యకుంటే ఈ పూర్ణిమను ఆపలేను, ఈ పెళ్ళిని ఆపలేను. ఇక ఈ పూర్ణిమ తన కూతురు పెళ్ళి ఖచ్చితంగా జ్యోతి కుమారుడైన శ్రీతన్కిచ్చి పెళ్లి చేసేలా ఉంది వాళ్ళిద్దరికీ. ఏదో ఒకటి చెయ్యండి, ఈ పెళ్ళి ఆగదు అని చెప్పి పూర్ణిమ ఇచ్చిన వార్నింగ్తో దిమ్మ తిరిగిపోయిన సునంద అయితే పూర్ణిమను వెంటనే ఇక లేకుండా చేయాలి. పూర్ణిమను లేకుండా చేసిన తర్వాత నిజాలు బయటపెట్టి ఆ చైత్ర తల్లి గురించి జ్యోతికి తెలిసేలా చేసి పెళ్లి క్యాన్సిల్ చేసి ఇక చైత్రను అనాథను చేయాలి. ఇక పూర్ణిమ కడుపులో పుట్టినందుకు చైత్ర జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి సునంద అయితే వెంటనే ఇక అక్కడ ఉన్న ఒక రౌడీ గ్యాంగ్నైతే పట్టుకుంటుంది. ముందుగా రౌడీలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఏరియాలోనే కొత్తగా పూర్ణిమ చైత్ర అనే ఇద్దరు వచ్చారు. ఇక వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది అని చెప్పి వీళ్ళ అడ్రస్ వీళ్ళ ఫోటోలు మొత్తం కూడా ఇక రౌడీలకైతే ఇస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక వీళ్ళిద్దరి పూర్ణిమ మాటలు సునంద మాటలు వింటూ ఇక ఆనంది నిజం తెలుసుకుంటుంది. అంటే ఇక పూర్ణిమ అంటే మా మామయ్య పెళ్లి చేసుకున్నాడా? ఇక పూర్ణిమ అంటే నాకు అత్తయ్య అవుతుందా? ఇక మా మామయ్య ఇక ఇలా చైత్రకు జన్మనిచ్చాడా? అందుకే ఇక మా అత్తయ్యకు పూర్ణిమ అంటే ఇష్టం లేదా? ఇక కానీ ఎందుకు మరి ఇంత క్రూరంగా ఆలోచిస్తుంది? మనుషులను చంపాలన్నంత క్రూరత్వం మా అత్తయ్యలో ఉంది. కానీ పూర్ణిమ మనసు చాలా మంచిది. ఇక ఇన్నాళ్ళు మా అత్తయ్యకు భయపడి వెళ్ళిపోవాలనుకుంది. కానీ నేను జ్యోతమ్మ చెప్పిన మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని తన తప్పు లేదని ఇలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఇక ఎలాగైనా ఇక మా అత్తయ్య నుండి పూర్ణిమ ఆంటీని నేనే కాపాడుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరి మాటల ద్వారా నిజం తెలుసుకున్న ఆనంది ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది పూర్ణిమను కాపాడాలని. ఇక ఇక్కడ రౌడీలను ఏర్పాటు చేయడం, పూర్ణిమని ఇక రౌడీలు అటాక్ చేయమని చెప్పడం, సునంద రౌడీలతో మాట్లాడడం ఇవన్నీ కూడా ఆనంది ఇక వింటూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇక ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవరు కాపాడలేరు ఇక ఆంటీని. కాబట్టి నేనే ఎలాగైనా కాపాడాలి. నేను ఇక పూర్ణిమ ఆంటీని కాపాడినట్టు మా అత్తయ్యకు తెలిస్తే ఇక ఊరుకోదు. నన్ను ఇంట్లో నుంచి గెంటేసి ఇక ఇలా ఆదిత్యకు దూరం చేస్తుంది. ఇలా ఇక ఆంటీకి ఇక ఎలా సహాయం చేయగలను ఇక సునందకు తెలియకుండా అని చెప్పి ఆనంది అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పూర్ణిమను ఏం చేస్తారో రౌడీలని చెప్పి. ఇక సునంద అయితే కట్టలకు డబ్బులు తెచ్చి ఇలా ఇక రౌడీలకు ఇచ్చి ఇక మీరు ఈ పని పూర్తి చేయండి, వెంటనే నాకు పని పూర్తయిందని కాల్ చేయాలి, నా నెంబర్ తీసుకోండి అని చెప్పి ఇక ఇలా సునంద అయితే రౌడీలకు ఇలా డబ్బిచ్చి ఇక వెళ్ళిపోతుంది. దాంతో ఇక రౌడీలైతే తను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిందని మేడం గారు చెప్పారు కదరా, మార్కెట్ నుండి ఇంటికి ఇటువైపు గుండే వస్తుంది, కాలినడకన వస్తుందని ఇక చెప్పింది కదా, ఇక తన కోసం వెయిట్ చేద్దాం అని చెప్పి రౌడీ గ్యాంగ్ అయితే పూర్ణిమ మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉండగా వెయిట్ చేస్తూ ఉంటారు పూర్ణిమను వేసేయడానికి. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఈ రౌడీల నుండి ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక రోజులాగే మార్కెట్కి వెళ్ళి పూర్ణిమ అయితే నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటుంది. రౌడీలైతే పూర్ణిమ చుట్టుముడతారు. ఏంట్రా ఎవర్రా మీరు నా చుట్టుముడుతున్నారు, అసలు ఏమైంది ఎందుకురా అని చెప్పి ఇక పూర్ణిమ మాట్లాడుతూ ఉండగా అవన్నీ విషయాలు మీకు అనవసరం, ఇక మిమ్మల్ని చంపేయమని కొంతమంది మాకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి
అంటూ ఉంటారు ఆ రౌడీలైతే. అది విన్న పూర్ణిమైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఖచ్చితంగా సునంద అక్క పనై ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను సునందకు ఎదురు మళ్ళీ మాట్లాడాను కదా! ఏం చేసుకుంటావో చేసుకో. నా కూతురు పెళ్లి నేను ఇక్కడే ఉండి జరిపిస్తానని చెప్పాను కదా! అదే మనసులో పెట్టుకొని నన్ను చంపాలని చూస్తుంది ఇప్పుడు ఈ సునంద. ఇక ఇప్పుడు ఎలా? వెంటనే ఇక జ్యోతి గారికి కాల్ చేయాలి. ఆనంది మేడానికైనా, జ్యోతికైనా కాల్ చేస్తే ఇప్పుడు నన్ను కాపాడతారు అని చెప్పి పూర్ణిమ అయితే సెల్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉండగా వెంటనే రౌడీలైతే ఆ సెల్ పగలగొట్టి పక్కకు వేస్తారు. ఇక ఒక రౌడీ అయితే గట్టిగా ఇలా బెదిరిస్తూ ఉంటాడు కత్తి తీసుకొని. ఇక నువ్వు అరిచావనుకో నిన్ను పొడిచి చంపేస్తాము అని చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇక ఒక రౌడీ అయితే వెనకాతల తల మీద గట్టిగా కట్టెతో కొట్టిస్తాడు. ఇక ఇలా పూర్ణిమ అయితే అమ్మ అని కింద పడిపోతుంది. వేరొక రౌడీ గట్టిగా కడుపులో పొడుస్తూ ఉంటాడు. ఇక ఆనంది ఇక ఎవరైనా కాపాడమని చెప్పి ముందుగా బస్తీలో కొంతమందిని ఏర్పాటు చేస్తుంది. ఇక ఇలా మగవాళ్ళని ఇక ఇప్పుడు ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది. ఎలాగైనా మనం తనని కాపాడాలని చెప్పి ఆనంది కొంతమంది మగవాళ్ళను తీసుకొని పూర్ణిమ దగ్గరికి వస్తూ ఉండగానే పూర్ణిమను రౌడీలు అటాక్ చేస్తూ ఉంటారు. అదిగో అక్కడే వెళ్ళండి కాపాడండి అని చెప్పి ఆనంది ఇక ఇలా వాళ్ళనైతే పంపిస్తుంది రౌడీల దగ్గరికి. ఇక వాళ్ళని చూసిన రౌడీలైతే పారిపోతారు. ఏంట్రా ఈ బస్తీలో ఈ టైంలో ఇక్కడ ఎవరు ఉండరనుకుంటే వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక వీళ్ళకు దొరికిపోయామనుకో పోలీసులకు పట్టించేస్తారు. ఇక మనం దొరికిపోతే మేడం గారి గురించి చెప్పవలసి వస్తుంది. పదరా ఇక ఇది బ్రతికే అవకాశం లేదు కానీ మనం ముందుగా వెళ్ళిపోదాం పదరా అని చెప్పి రౌడీలైతే ఇక మగవాళ్ళను చూసి పారిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వీళ్ళు వెళ్ళి ఆ పూర్ణిమను ఇలా అంటూ ఉంటారు. ఏంటమ్మా ఏమైంది? ఇక మిమ్మల్ని వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు అని ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆ రౌడీలు వెళ్ళిపోగానే ఆనంది వస్తుంది. ఇక ఆనందిని చూసిన పూర్ణిమ అయితే అమ్మ ఆనంది చైత్రను బాగా చూసుకోమ్మా. చైత్రను నీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఇక నేను బ్రతకలేనమ్మా. ఎలాగైనా ఇక నీ ఆడపడుచు జీవితాన్ని నువ్వే కాపాడాలి. నీ ఆడపడుచు ఇష్టపడ్డ శ్రీతనికి చైత్రకు పెళ్లి చేసి ఇక నువ్వు చైత్రను ఒక అమ్మలాగా చూసుకుంటావని నాకు తెలుసమ్మా. నీ చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను ఇలా అటాక్ చేయించింది ఎవరో నాకు తెలుసమ్మా. మీ అత్తయ్య సునందే. ఇక సునంద ఇక శశికాంత్ గారి భార్య. నేను కూడా శశికాంత్ గారి భార్యనేనమ్మా. ఈ విషయం ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు. నా భర్త శశికాంత్ గారి మీ మావయ్యనే అని చెప్పి ఇలా చివరి క్షణంలో ఆనందికి నిజం చెప్తూ ఉంటుంది పూర్ణిమ అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే నాకు మొత్తం నిజాలు తెలిసిపోయాయి అత్తయ్య. నువ్వు ఇక మా అత్తయ్య మాట్లాడుకునేవన్నీ నేను విన్నాను. నిన్ను కాపాడడానికే ఇక్కడ నేను వెయిట్ చేశాను అత్తయ్య. కానీ నేను కాపాడితే అత్తయ్య ఊరుకోదని చెప్పి వీళ్ళందరినీ ఇక తీసుకురావడానికి వెళ్ళాను. ఎంతలోనే రౌడీలు అటాక్ చేశారు అత్తయ్య. మీకేం కాదు నేనున్నాను కదా, నేను కాపాడుకుంటాను అత్తయ్య అని చెప్పి ఆనంది చాలా బాధపడుతూ వెంటనే ఇక పూర్ణిమను తీసుకొని హాస్పిటల్లోకి వెళ్తుంది. అక్కడిక డాక్టర్లు అయితే ఏమైందమ్మా ఇలా రౌడీలు అటాక్ చేయడం ఏంటి? తనేమైనా దొంగన? తన గురించి మొత్తం తెలిసేదాకా మేము అడ్మిట్ చేసుకోము అని చెప్పి ఇలా డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. లేదు సార్ ఇక నేను ఎవరో తెలుసా? ఇక నేను లాయర్ ఆనందిని. నేను ఇక ఎలాంటిదన్నో మీకు తెలుసు కదా. మా అమ్మ జ్యోతమ్మ కూడా లాయరే. మా నాన్న సూర్యబాబు అని చెప్పి ఇక ఇలా అందరి గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్లు అయితే అవునా మీరు సునంద గారి కోడలు జ్యోతి గారి కూతురా? సరే తప్పకుండా అడ్మిట్ చేసుకుంటామమ్మా. తర్వాత ఇక మీరు కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా అటాక్ చేసింది ఎవరో మీకు తెలుసుంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. తర్వాతనే ఇక అన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేయండి అని చెప్పి డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. దానికి ఆనంది అయితే సరేనండి ముందుగా ఇక మా అత్తయ్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. తన ప్రాణాలను ఎలాగైనా మీరే కాపాడాలి డాక్టర్ అని చెప్పి ఇలా వేడుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక డాక్టర్లు అయితే సరేనమ్మా మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము. తనను చూస్తే చాలా సీరియస్గా కనిపిస్తుంది కానీ ప్రయత్నిస్తామని చెప్పి ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు పూర్ణిమనైతే. అప్పుడైతే ఇక డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఇక పూర్ణిమ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని ఇక డాక్టర్లకు తెలిసిపోతుంది. ఆనంది దగ్గరికి వచ్చి ఆవిడకు చాలా బ్లడ్ పోయింది మేడం, తనకు వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఇక తన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. తను బ్రతుకుతుందనే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. అది విన్న ఆనంది తట్టుకోలేకపోతుంది. ఇక ఇప్పుడు తనకంటూ చైత్ర ఇక జ్యోతమ్మ శ్రీతం తప్ప ఎవరు లేరు. వెంటనే వాళ్లకు కాల్ చేయాలని చెప్పి చైత్రకు ఇక ఇలా జ్యోతికి కాల్ చేసి వెంటనే హాస్పిటల్లోకి రండి,
ప్రమాదంలో పూర్ణిమ ఉందని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న ఇక వీళ్ళైతే వెంటనే ఇక హాస్పిటల్‌లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వచ్చేసరికి పూర్ణిమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలుసుకొని అందరూ కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పూర్ణిమ బ్లడ్ గ్రూప్ అయితే చైత్రకు కలవదు. ఇక తల్లి కూతుర్లైనా సరే వేరే గ్రూప్ ఉండడంతో ఇక ఇప్పుడు ఎలా? ఇక పూర్ణిమకు బ్లడ్ ఎవరిస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆనంది బ్లడ్ గ్రూపు, పూర్ణిమ బ్లడ్ గ్రూపు ఒకేలా ఉంటుంది. ఒకే గ్రూప్‌కు చెంది ఉంటుంది. అప్పుడే ఇక నేను మా అత్తయ్యకు బ్లడ్ ఇస్తాను అని చెప్పి ఆనంది అయితే ఇక బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తుంది పూర్ణిమకైతే. అప్పుడే ఇక డాక్టర్లయితే సరేనమ్మా, ఇక నువ్వు ముందుగా ఏమైనా జ్యూస్ లాంటివి తీసుకో. తర్వాత నేను లోపలికి తీసుకెళ్ళి పూర్ణిమ గారికి బ్లడ్ ఇక సరఫరా చేస్తాము అని చెప్పి ఇక డాక్టర్లయితే అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలా సిస్టర్లు వచ్చి ఆనందిని లోనికి తీసుకెళ్ళి ఇలా బ్లడ్ తీసి ఇక పూర్ణిమకు ఎక్కిస్తూ ఉంటారు. అప్పుడే ఇక కొద్దిసేపటి తర్వాత పూర్ణిమ కొంచెం ఇలా స్పృహ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్లు వెంటనే వచ్చి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. తలకు పెద్ద గాయమైంది కాబట్టి సర్జరీ చేయాలి అని చెప్పి తలకు సర్జరీ చేస్తారు ముందుగా. తర్వాత ఇక ఇలా పూర్ణిమ అయితే బ్రతికే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తారు. ఇక సమయానికి బ్లడ్ నువ్వు ఇవ్వడం వల్ల తన ప్రాణాలను కాపాడుకోగలిగావమ్మా. నువ్వు తీసుకొచ్చి తన ప్రాణాలను కాపాడావు. ఇక తన పాలిట నువ్వు దేవతవమ్మా అని చెప్పి డాక్టర్లు అయితే ఆనందిని అభినందిస్తూ ఉంటారు. అప్పుడే ఇక చైత్ర అయితే ఆనంది కాళ్ళు మొక్కుతూ ఉంటుంది. థ్యాంక్స్ మేడం, ఈరోజు మా అమ్మ బ్రతికిందంటే కారణం నువ్వు. ఇక మా నాన్న లేడని ఇన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు అమ్మ కూడా దూరం ఎత్తి నేను అనాథనైపోయేదాన్ని. కానీ ఈరోజు మా బ్రతుకుల్లో వెలుగులు నింపి మా అమ్మ ప్రాణాలను కాపాడారు మేడం. ఇక మీ రుణం నేను ఏమిచ్చి తీర్చుకోగలను అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. చైత్ర అయితే ఆనందిని పట్టుకొని అప్పుడే ఇక ఆనంది అయితే అదేంటి చైత్ర, నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు. నేను ఇక మీ వదినను, అంటే ఇక నీకు సొంత వదిన కంటే ఎక్కువ అని చెప్పి ఇక ఇలా చైత్రతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైత్ర అయితే ఇక థ్యాంక్స్ అని ఇక ఇలా ఆనందిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ ప్రాణాలను ఆనంది కాపాడిందని ఇక జీవన ద్వారా సునంద తెలుసుకుంటుంది. అత్తయ్య, పూర్ణిమను రౌడీలు ఎవరో అటాక్ చేశారంట. అప్పుడే ఇక ఆనంది వెళ్ళి పూర్ణిమ ప్రాణాలను హాస్పిటల్లోకి తీసుకెళ్ళి కాపాడిందంట. తనకు బ్లడ్ కూడా ఇచ్చిందంట మన ఆనంది. ఎంత చెప్పినా ఆనంది నీ మాట వినటం లేదత్తయ్య, ఆ పూర్ణిమ వైపే మాట్లాడుతుంది. నీకంటే ఆ పూర్ణిమనే ఎక్కువ గౌరవిస్తుంది ఆనంది. పూర్ణిమకు బ్లడ్ కూడా ఇచ్చి ప్రాణాలను కాపాడిందంట అత్తయ్య. ఇదిగో ఇక పేపర్స్లో కూడా ఇచ్చారు చూడండి అని చెప్పి ఇక ఇలా చూపిస్తూ ఉంటుంది జీవనైతే సునందకు. ఆ మాటలు విని ఇక ఇలా పేపర్ చూసిన సునంద అయితే తట్టుకోలేకపోతుంది. ఇక పూర్ణిమ అడ్డు తొలగించాలని చూస్తే ఇక ఆనంది నాకు శత్రువులాగా వెళ్ళి పూర్ణిమ ప్రాణాలను కాపాడుతుందా? చైత్రకు పూర్ణిమకు అండగా నిలుస్తుందా? అసలు ఈ ఆనంది ఏమనుకుంటుంది నా గురించి అని చెప్పి చాలా కోపంతో ఉంటుంది ఆనంది మీద సునంద అయితే. ఇక పూర్ణిమను కాపాడాలని ఇక ఇలా తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన ఇక ఆనందిని చూసి ఇక సునంద అయితే నీకు ఇంట్లో స్థానం లేదు, అసలు నీకు ఇక ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజే నువ్వు నా కొడుకు ఆదిత్యను వదిలేసి వాడు కట్టిన తాళును ఇక వాడికి ఇచ్చేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక నువ్వు ఎందుకు పూర్ణిమ ప్రాణాలను బ్లడ్ ఇచ్చి కాపాడావు అని చెప్పి సునంద అయితే చాలా కోపంతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే సునందకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు పూర్ణిమతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను, నిజం తెలుసుకున్నాను. ఇక ఇలా మనుషుల ప్రాణాలు తీయడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకు రౌడీల పెట్టి ఇక పూర్ణిమ ఆంటీని చంపించాలనుకున్నావు? నిజం నాకు తెలుసు. ఇక ఇప్పుడు మిమ్మల్ని పోలీసులకు కూడా పట్టించవచ్చు. కానీ మా అత్తయ్య ఆవేశంలో కోపంలో ఇలా చేసిందని ఇక నాకు నిజం తెలిసినా కూడా దీని గురించి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేను అని చెప్పి ఇక ఇలా ఇదంతా చేసింది సునంద అని చెప్పి ఇలా ఆనంది మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే అవును, నేను పూర్ణిమను చంపి జైలుకైనా వెళ్తాను, కానీ అది మాత్రం బ్రతకడానికి వీల్లేదు. అది బ్రతుకుతే ఇక నా భర్తకు దగ్గరవుతుంది, నా కుటుంబం పరువు, నేను ఇన్నాళ్ళు ఇక గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా నాకు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈ సునంద అంటే ఇక ఇప్పుడు పూర్ణిమ గురించి తెలిస్తే ఎలా ఉంటుంది సునంద పరిస్థితి అర్థం చేసుకో. కానీ నువ్వు మాత్రం నాకు వ్యతిరేకంగా తయారయ్యావు కాబట్టి ఇక నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వు నా కోడలుగా ఇంటికి అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి రోజైతే సునంద ఇక పూర్ణిమకు సహాయం చేసినందుకు ఆనందిని మెడపట్టుకొని ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక తన కుటుంబానికి తన భర్తకు దూరం
దూరమైనా సరే పూర్ణిమకు, చైత్రకు అండగా నిలబడతాను. ఇక వాళ్ళకు నేనున్నానని ధైర్యాన్నిస్తాను. ఎలాగైనా ఎప్పటికైనా మా అత్తయ్యకు బుద్ధొచ్చేలా చేసి తిరిగి నన్ను ఇంటికి ఎలా తీసుకురావాలో అర్థమయ్యేలా చేస్తాను మా అత్తయ్యకు అని చెప్పి ఆనంది అయితే పూర్ణిమ కోసం తన కుటుంబాన్నే వదులుకొని పూర్ణిమకు, చైత్రకు అండగా ఉంటానని వార్నింగ్ ఇస్తుంది సునందాకైతే. మరి సునంద అయితే ఆనంది మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది. జీవన చెప్పిన మాటలు విని ఆనందిని చీదరించుకుంటూ ఉంటుంది సునంద అయితే. చూద్దాం మరి ఆనంది పూర్ణిమకు సహాయం చేయడం వల్ల తన భర్తకు, తన కుటుంబానికి మళ్ళీ దూరం కాబోతుందా పూర్ణిమ వల్ల అనేది చూడాలి. సునందకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, పూర్ణిమకు జరిగిన అన్యాయాన్ని ఎలా సవరించబోతుంది మళ్ళీ ఆనంది. మరి జీవన ప్లాను సక్సెస్ కాబోతుందా, ఆనందిని సునంద ఇంట్లో నుంచి బయటకు గెంటేయబోతుందా, మళ్ళీ సునంద వల్ల ఆనంది కష్టాల పాలు కాబోతుందా అనేది చూడాలి తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.